ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రియమైన వర్లరా, మరి తన నామమును బట్టి అంటే దేవుని నామమును బట్టి మనము ఏమి చేసినా, మరి ఏమి చూపించినా ఆ ప్రేమ మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడు కాదండి. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ కూడా మనం చేసిన ఉపచారము కావచ్చు, లేకపోతే దేవుని పట్ల చేసిన పరిచర్య కావచ్చు, మరి ఏ కార్యములు చేసినా ఆ కార్యములని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. అంతేకాదు దేవుని సేవకులకు చేసిన, మరి పరిశుద్ధులకు చేసిన ఉపచారములు కావచ్చు, మరి అలాగే ఇంకేదన్నా కార్యములు చేసినా సమస్తమును కూడా దేవుడు మర్చిపోడండి. గమనిస్తూనే ఉంటాడు, గుర్తిస్తూనే ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, మరి ఆనాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఎన్నో ఘనమైన కార్యాలు ఈ భూమి మీద చేశారు. అంతేకాదు ఆ దేవాది దేవునికి ప్రియమైన వర్లరా, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి మరి ఎంతగానో విస్తారమైన తైలము అంటే ఘనమైన తైలముతో ఆమెను అభిషేకించినప్పుడు ఆమెను దేవుడు మర్చిపోలేదని, విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి ఈ రోజున దేవుడు మన పట్ల అన్యాయముగా ఈ రోజు కూడా నడుచుకోడు. ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటున్నామన్నా, అంతేకాకుండా దేవుని ఎదుట ఎన్నో అద్భుతాలు మేలులు చూస్తున్నామన్నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసిన ఘనమైన కార్యములు. కావున ఈ రోజున ఆలోచించండి. అదిగో దేవుని కొరకు నేను అది చేశాను, ఇది చేశాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతోమందికి ఉపచారం చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ప్రభువుని బట్టి నేను ఎంతగానో ప్రభు సేవకులకి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నానని. కానీ మీరు చేసిన ప్రతీదీ కూడా దేవుడు మర్చిపోడు, దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను. మరి దేవుడు చెప్తున్నాడు, వాని క్రియ చొప్పున ప్రతిఫలము నేను ఇస్తాను అన్నట్లుగా జీతము ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సిద్ధపరుస్తాడండి. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమలో శక్తి ఉన్నది. ఏ దినము కూడా మారని మరువని దేవుడండి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఆయన మరుచువాడైతే కాదు, ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకుంటాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా వారికి రావాల్సిన బహుమానాలు కావచ్చు, సమస్తమును కూడా ఏర్పాటు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.